హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద చెన్నై జ్యువెలర్స్. మరి మన చెన్నై జ్యువెలర్స్లో ఉగాది బంగారు వేడుకలు ప్రారంభమైపోయాయండి. ఈ వేడుకల్లో భాగంగా మేకింగ్ ఛార్జెస్ లేవు అండ్ అలానే విఏ మీద కూడా ఫ్లాట్ 50% ఆఫర్ అండి. సదిరిపోయింది కదా ఆఫర్. అంతేకాదండి, ఇంకా ఉంది. డైమండ్ కూడా పర్ క్యారెట్ 52,000 రూపాయలు మాత్రమే. మరి ఇలాంటి ఆఫర్ని మీరు అస్సలు మిస్ చేసుకోకండి. వచ్చేయండి మన చెన్నై జ్యువెలర్స్కి. ఇక ఇవాల్టి వీడియోలో అయితే మనం నక్షి వర్క్ యాంటిక్ స్టైల్లో బ్యూటిఫుల్ బుట్ట కమ్మల కలెక్షన్ని చూడబోతున్నామండి. కలెక్షన్లో మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీరు మీ ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చండి. అదే నెంబర్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. లేదా మన చెన్నై జ్యువెలర్స్ని డైరెక్ట్గా విజిట్ చేసేయచ్చు. ఇప్పుడు కలెక్షన్ని చూద్దాం. చాలా బాగున్నాయండి బుట్ట కమ్మలు, మనకి నిండుగా గ్రాండ్గా ఉన్నాయి. సో పికాక్ డిజైన్స్ని తీసుకున్నారండి. స్టార్టింగ్ నుంచి మనకి బుట్ట మీద కూడా పికాక్ ఎమరాల్డ్ కాంబినేషన్ వచ్చి కింద బుట్ట కింద అంతా కూడా చుట్టూ మనకి ఇలా గోల్డ్ బాల్స్ని తీసుకొని మధ్యలో బిగ్ సైజ్ ఎమరాల్డ్ బీడ్ని ఇచ్చారండి. అసలు ఎంత బాగున్నాయో చూడండి. లుక్ అది కూడా మనకి యాంటిక్ స్టైల్లో చాలా అందంగా ఉన్నాయి. ఎవరు పెట్టుకున్నా మనకి ఆ చెవులకి నిండుగా ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూసేద్దాం వీటిని. స్టార్టింగ్ మనకి ఇలా పికాక్ డిజైన్ని తీసుకున్నారండి. పింఛన్ దగ్గర కూడా ఇలా టైల్ పార్ట్ ఎండింగ్ అంతా కూడా లీఫ్ డిజైన్ లాగా ఇచ్చారు. పైన సైడ్స్లో 3 రూబీ బుటా స్టోన్ తీసుకుని అండ్ దీని కింద కూడా ఇలా డిజైన్ తీసుకున్నారండి. అటు ఇటు చిన్న లీవ్స్ లాగా అండ్ ఎడ్జెస్లో ఏమో మువ్వల్ని ఇచ్చారండి. దీని కింద మనకి మళ్ళీ 2 పికాక్ డిజైన్స్ని తీసుకున్నారండి. చాలా అందంగా ఉన్నాయి. మధ్యలో చిన్న రూబీ పొటాస్ని ఇచ్చారు. దీని కింద మనకి బుట్ట తీసుకున్నారు. ఇక బుట్ట మీద ఏమో మనకి ఇలా పికాక్ డిజైన్ని తీసుకున్నారండి. సేమ్ మనకి పైన ఎలా అయితే టైల్ పార్ట్ ఎండింగ్లో ఇలా లీఫ్ లాగా ఇచ్చారో ఇక్కడ కూడా మనకి ఎండింగ్ టైల్ పార్ట్ అంతా కూడా ఇలా లీఫ్ డిజైన్ లాగా తీసుకున్నారండి. కిందేమో మనకి అటు ఇటు కూడా రూబీ పొటా స్టోన్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఎమరాల్డ్ని తీసుకున్నారండి. ఎమరాల్డ్ చుట్టూతో మళ్ళీ ఇలా డిజైన్ ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అండి, మనకి బ్యాక్ పార్ట్ కూడా ఇలా పికాక్ డిజైన్తో వస్తుంది అనమాట. ఇలా పికాక్ డిజైన్ వచ్చి అటు ఇటు ఎమరాల్డ్స్ అండి. అండ్ కిందంతా కూడా మనకి మంచిగా ఇలా పెద్ద సైజులో గోల్డ్ బాల్స్ని ఇచ్చారండి చుట్టూతా హ్యాంగింగ్స్లో. అండ్ మధ్యలో వచ్చేసి ఇలా ఎమరాల్డ్ బీడ్, దాంట్లో మళ్ళీ పర్ల్స్ని ఇచ్చారు. వీటి గ్రాస్ వెయిట్ వచ్చేసి 29.5 గ్రాములు అండి, 29.5 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 25.8 గ్రాములు అండి, 25.8 గ్రామ్స్. ఈ బుట్ట కమ్మల్లో పైనేమో మనకి పురివిప్పిన పికాక్ డిజైన్ని తీసుకున్నారండి. అటు ఇటు చిన్న బుట్టలు వచ్చాయి అండ్ కింద కూడా మనకి 2 పికాక్స్ తీసుకొని దాని కింద బుట్టాని ఇచ్చారు. సో బుట్టాలో మనకి చిన్న లీఫ్ ఫ్లవర్ లాగా తీసుకొని చుట్టూ అంతా కూడా మంచి పర్ల్స్ని హ్యాంగింగ్స్లో తీసుకున్నారండి. సో చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. మనకి మంచి స్టైలిష్ ట్రెండీ లుక్లో ఉన్నాయి. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం వీటిని. సో స్టార్టింగ్ ఇలా పికాక్ డిజైన్ మనం చూడొచ్చండి. ఇందాక నేను చెప్పినట్టు మనకి ఆ పురివిప్పిన నెమలి ఎలా అయితే ఉంటుందో ఆ డిజైన్ ఇక్కడ తీసుకున్నారు. చుట్టూ కూడా మనకి 4 సైడ్స్ కూడా రూబీ పొటా స్టోన్ ఇచ్చారు. అటు ఇటు మళ్ళీ ఇలా లీఫ్ లాగా డిజైన్ తీసుకున్నారు. అండ్ దీంట్లో ఏంటి అంటే మనకి ఇలా చిన్న బుట్టల్ని దాని కింద మళ్ళీ ఇలా చిన్న ఎమరాల్డ్ బీడ్స్ని ఇచ్చారండి అటు ఇటు. సో చాలా బాగుంది, డిఫరెంట్ డిజైన్ లాగా. అండ్ కింద వచ్చేసి మళ్ళీ 2 పికాక్స్ని తీసుకుని ఇక్కడ రూబీ పొటా స్టోన్ ఇచ్చారు. దాని కింద బుట్ట వచ్చిందండి. ఇక బుట్ట మీద ఏంటంటే మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారండి. ఫ్లవర్ డిజైన్ అటు ఇటు కూడా ఇలా లీవ్స్ లాగా వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా లీవ్స్ లాగా తీసుకున్నారు. బ్యాక్ సైడ్ కూడా సేమ్ అండి, మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. మిగతా అంతా కూడా అటు ఇటు లీఫ్ డిజైన్స్ ఇచ్చారండి. అండ్ కిందంతా కూడా హ్యాంగింగ్స్లో మనకి చక్కగా మంచిగా ఇలా ముత్యాలని పర్ల్స్ని తీసుకున్నారండి. వీటి గ్రాస్ వెయిట్ వచ్చేసి 23 గ్రాములు అండి, 23 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 19 గ్రాములు అండి, 19 గ్రామ్స్. చాలా బాగున్నాయి కదండి. ట్రెడిషనల్ లుక్లో మనకి చక్కగా ఏంటంటే కింద పగడాలు ముత్యాలు 2 కూడా హ్యాంగింగ్స్లో రావటం మూలాన ఆ కాంబినేషన్కి ఆ డిజైన్కి అసలు చాలా అదిరిపోయింది. సో దీంట్లో ఏంటంటే మనకి లక్ష్మీ అమ్మవారి డిజైన్ని తీసుకున్నారండి. పైన బుట్ట మీద అంతా కూడా మధ్యలో పికాక్స్ నుంచి కిందేమో మనకి పగడాలని ముత్యాలని తీసుకున్నారనమాట. ఇప్పుడు డీటెయిల్గా చూద్దామండి ఒకసారి. పైన ఏమో స్టార్టింగ్లో ఇలా లక్ష్మీ అమ్మవారి డిజైన్ని తీసుకున్నారండి. పైన అండ్ కింద ఇలా రూబీ పొటా స్టోన్స్ని ఇచ్చారు. చుట్టూ అంతా కూడా ఇలా మనకి చక్కగా లీఫ్ డిజైన్స్ని తీసుకున్నారండి. అండ్ కిందేమో మనకి అటు ఇటు కూడా 2 పికాక్స్ని తీసుకున్నారు. ఇక్కడేమో రూబీ పొటా స్టోన్ వచ్చింది. అండ్ దాని కింద ఇలా మనకి చక్కగా బుట్టాని తీసుకున్నారు. సో బుట్ట మీద మనకి ఇక్కడ సెంటర్లో లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ని తీసుకున్నారండి. అమ్మవారికి అటు ఇటు కూడా ఇలా లీవ్స్ లాగా ఇచ్చారండి. 2 కూడా డిఫరెంట్ లీఫ్ డిజైన్స్. అండ్ కింద మళ్ళీ అటు ఇటు ఇలా పగడాల్ని తీసుకున్నారు. అండ్ సైడ్స్లో వచ్చేసి ఎమరాల్డ్ని ఇచ్చారండి. సో ఇక్కడ కూడా మనకి ఓవల్ షేప్లో మంచిగా ఎమరాల్డ్ వచ్చింది. సేమ్ ఇటు కూడా అంతే అండి, ఇలా ఓవల్ షేప్లో ఎమరాల్డ్ని తీసుకున్నారు. సో కింద కూడా మనకి 2 రూబీ పొటా స్టోన్స్ అటు ఇటు పగడాలు వచ్చి
బ్యాక్ సైడ్ కూడా మళ్ళీ మనకి లక్ష్మీ అమ్మవారి డిజైన్ ఇచ్చారండి. సో ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్స్ కూడా మనకి ఇలా చక్కగా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్, కిందేమో ఇలా పగడాలు, ఎంత అందంగా ఉందో కదండి డిజైన్, చాలా బాగుంది. అండ్ కింద వచ్చేసి మనకి చుట్టూ అంతా కూడా ఇలా చిన్న చిన్న కోరల్ బీడ్స్ తీసుకొని వాటి కింద మళ్ళీ మనకి ఇలా పర్ల్ బీడ్స్ని ఇచ్చారండి. సో పైనేమో మనకి సింగిల్గా పగడం బీడ్ తీసుకున్నారు, కిందేమో ఇలా 2 పర్ల్ బీడ్స్ని తీసుకున్నారండి. సో డిజైన్ అయితే చాలా బాగుందండి. వీటి గ్రాస్ వెయిట్ 27 గ్రాములండి, 27 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 20 గ్రాములండి, 20 గ్రామ్స్. సో లక్ష్మీ అమ్మవారి డిజైన్ కిందేమో ఎలిఫెంట్స్ అండ్ బుట్ట మీద అయితే కంప్లీట్ డిఫరెంట్ డిజైన్ అండి. మొత్తం మనకి ఇలా బంచ్ లాగా చిన్న చిన్న లీవ్ డిజైన్స్ని ఒక చోట చేర్చి ఒక డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్ తీసుకున్నారు. సో చాలా బాగున్నాయి. అండ్ కింద వచ్చేసి మళ్ళీ మనకి ఎమరాల్ బీడ్స్, అది కూడా డిఫరెంట్ షేప్లో ఉన్నాయి చూడండి. అండ్ దాని కింద ముత్యాలని తీసుకున్నారు. సో నిండుగా ఉంటాయండి ఇవి కూడా. ఈ ఎపిసోడ్ అంతా కూడా మనకి చాలా బాగున్నాయి బుట్టకమ్మలు. మీకు నచ్చిన వాటిని వెంటనే పిక్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి. ఇప్పుడు డీటెయిల్గా చూద్దామండి. స్టార్టింగ్ ఇలా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. చుట్టూ అంతా కూడా లీఫ్ డిజైన్స్ ఇచ్చారు. కిందేమో ఎమరాల్ని తీసుకున్నారు. ఎమరాల్ కింద 2 ఎలిఫెంట్ డిజైన్స్ వచ్చాయండి. ఆ ఎలిఫెంట్ డిజైన్స్ మధ్యలో మళ్ళీ డైమండ్ షేప్లో ఎమరాల్డ్, పైన కింద స్వరోస్కి సీజర్స్ వచ్చి దీని కింద బుట్టాని తీసుకున్నారు. అండ్ బుట్ట మీద అసలు ఇదిగోండి ఇలా డిఫరెంట్ డిజైన్ అండి. ఇదో పైనేమో ఇలా 2 లీఫ్ డిజైన్స్, కింద కూడా మనకి చిన్న లీఫ్ డిజైన్స్, మధ్యలో ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు. పైనేమో మనకి ఇలా రూబీస్ని తీసుకున్నారండి, అటు ఇటు రూబీని తీసుకున్నారు. ఆ రూబీ కింద కూడా మళ్ళీ లీఫ్ డిజైన్, దాని కింద స్వరోస్కి సీజర్డ్ వచ్చిందనమాట. సో సైడ్లో కూడా సేమ్ అండి, అదే లీఫ్ డిజైన్ మనం చూడొచ్చు, ఇలా బంచ్ లాగా మొత్తం కంబైన్డ్గా మనకి లీఫ్ డిజైన్, కిందేమో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. సో బుట్ట మీద మొత్తం కూడా అదే డిజైన్ అండి చుట్టూ అంతా కూడా. అండ్ పైన అంతా కూడా ఇలా రూబీస్ని తీసుకొని కిందేమో ఇలా సీజర్స్ని తీసుకున్నారనమాట. అండ్ బుట్ట కింద వచ్చేసి మనకి ఈ ఎమరాల్ బీడ్స్ చూడండి, ఇలా డిఫరెంట్ డిజైన్లో ఉన్నాయి మనకి. షేప్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ దాని కింద మళ్ళీ ఇలా పర్ల్ బీడ్స్ని తీసుకున్నారు. వీటి గ్రాస్ వెయిట్ 25.7 గ్రాములండి, 25.7 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 20.7 గ్రాములు, 20.7 గ్రామ్స్. సో ఈ బుట్టకమ్మలు అయితే ఎంత ట్రెడిషనల్గా ఉన్నాయో మీరే చూస్తున్నారు కదండి. మొత్తం లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్తో అసలు చాలా బాగుంది, చూడముచ్చటగా ఉంది. పైన అమ్మవారి డిజైన్ తీసుకున్నారు, కిందేమో ఎమరాల్డ్ అండి. ఎమరాల్డ్ కింద మనకి బుట్ట మీద అంతా కూడా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ వచ్చేసింది. చుట్టూ మనకి మళ్ళీ పగడాలని కూడా తీసుకున్నారు, కింద కూడా పగడాలు అండ్ అలానే ముత్యాలను ఇచ్చారండి హ్యాంగింగ్స్లో. ఇప్పుడు డీటెయిల్గా చూసేద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఏమో ఇలా లక్ష్మీ అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. పైన కింద రూబీ బుట్ట స్టోన్స్ వచ్చాయి, చుట్టూ అంతా కూడా మళ్ళీ ఇలా చిన్న చిన్న లీఫ్ లాగా తీసుకున్నారు. అండ్ దాని కింద వచ్చేసి ఇలా ఎమరాల్ని తీసుకున్నారండి. ఎమరాల్ మీద కూడా లీఫ్ డిజైన్స్ వచ్చాయి, పైనేమో రూబీ బుట్ట స్టోన్, కిందేమో ఇలా ముత్యాలని తీసుకున్నారు. అండ్ అటు ఇటు కూడా మనకి మంచి సన్నటి పికాక్ డిజైన్స్ ఇచ్చారండి. కిందేమో మనకి ఎడ్జెస్లో అటు ఇటు కూడా ఇలా పగడం బీడ్స్, కోరల్ బీడ్స్ని తీసుకున్నారు. సో చాలా బాగుందండి పికాక్ డిజైన్ అటు ఇటు మనకి. అండ్ కింద వచ్చేసి మనకి బుట్టని తీసుకున్నారండి. సో బుట్ట మీద అంతా కూడా మళ్ళీ లక్ష్మీ అమ్మవారి డిజైన్ ఇచ్చారండి. సో ఎంత బాగుందో కదా లక్ష్మీ అమ్మవారి డిజైన్. సో అటు ఇటు కూడా పగడాల్ని తీసుకున్నారు, పైనేమో లీఫ్ డిజైన్స్ని తీసుకున్నారండి. పైన అంతా కూడా మనకి మంచిగా లీఫ్ డిజైన్స్ వచ్చి కిందంతా కూడా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్. అలానే ప్రతి 2 అమ్మవారి డిజైన్కి మధ్యలో మనకి పగడం, కిందేమో రూబీ బుట్ట స్టోన్ ఇచ్చారండి. అండ్ వాటి కిందంతా కూడా చుట్టూ మనకి చక్కగా ముత్యాలని తీసుకున్నారండి. ఆ ముత్యాల కిందంతా కూడా మళ్ళీ పగడాలు వచ్చాయండి, కోరల్ బీడ్స్ని తీసుకున్నారు. అసలు చాలా బాగుందండి డిజైన్. వీటి గ్రాస్ వెయిట్ ఏమో 30.8 గ్రాములండి, 30.8 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 25 గ్రాములండి, 25 గ్రామ్స్. సో ఇవి వచ్చేసి మనకి ఇప్పటివరకు మనం చూసిన వాటిలో కొంచెం చిన్న సైజులో ఉన్నాయండి, బట్ చాలా బాగున్నాయి. సో లక్ష్మీ అమ్మవారి డిజైన్ని తీసుకున్నారనమాట. దీని మీద కూడా మనకి బుట్ట మీద కావచ్చు, పైన మధ్యలో ఏమో పికాక్స్ వచ్చాయి, కింద మనకి హ్యాంగింగ్స్ మాత్రం పెద్ద సైజులో ఇచ్చారండి. సో దానివల్ల అయితే లుక్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం ఒకసారి. స్టార్టింగ్ ఇలా లక్ష్మీ అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి, పక్కనే 2 లీఫ్ డిజైన్స్ వచ్చాయి, కింద కూడా మనకి అటు ఇటు స్వరోస్కి సీజర్స్ని తీసుకున్నారు, ఎడ్జెస్లో ఏమో మువ్వల్ని ఇచ్చారండి. సో పైన కూడా మనకి ఒక చిన్న రూబీ స్వరోస్కి సీజర్స్ని తీసుకొని ఇక్కడంతా కూడా ఇలా ఇక్కడ ఈ గ్యాప్లో కూడా మళ్ళీ చిన్న లీఫ్ డిజైన్స్ని తీసుకున్నారు చూడండి, చాలా బాగుంది. అండ్ కింద వచ్చేసి 2 పికాక్స్ని తీసుకున్నారు. ఆ 2 పికాక్స్ కింద మనకి బుట్టాని ఇచ్చారండి. బుట్ట మీద అంతా కూడా మొత్తం ఇలా లక్ష్మీ అమ్మవారి డిజైన్ ఇచ్చారండి. సో ప్రతి 2 అమ్మవారి డిజైన్స్కి మధ్యలో మనకి ఇలా చిన్న లైన్ లాగా డిజైన్ తీసుకొని కింద రూబీ బుట్ట స్టోన్ ఇచ్చారండి. సో ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా మనకి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ ఉంటుందండి బుట్ట అంతా కూడా. అండ్ కిందంతా కూడా హ్యాంగింగ్స్లో ఎమరాల్స్ని ఇచ్చారండి, ఎమరాల్ బీడ్స్ వచ్చాయి, వాటి కిందేమో ఇలా చిన్న పర్ల్ బీడ్స్ని తీసుకున్నారు.
వీటి గ్రాస్ వెయిట్ 23.2 గ్రాములండి, 23.2 గ్రామ్స్, అండ్ నెట్ వెయిట్ 17 గ్రాములండి, 17 గ్రామ్స్. సో చూసారు కదండి అందమైన నక్షి వర్క్ యాంటిక్ స్టైల్ బుట్టకమ్మల కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఇంకా ఎటువంటి కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారో కూడా కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. దాని మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. అండ్ మన లేటెస్ట్ కలెక్షన్స్ ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో కూడా ద చెన్నై జ్యువెలర్స్ నేమ్ మీద మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్ ని ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మరొక అందమైన కలెక్షన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.